దీపావళి పండుగ ముందు రోజు రాత్రి ఆహా మార్కెట్టంతా ఒకటే రద్దీ కదా. ఎటు చూసినా కిక్కిరిసిన జనం, ఆ రంగురంగుల లైట్లు, దుకాణాల ముందు కస్టమర్లు. అవును, అదొక పండగ వాతావరణం. భలే సందడిగా ఉంటుంది. కరెక్ట్. సరిగ్గా అక్కడే ఉన్నాడు హరీష్ అనే ఒక 10 ఏళ్ల బాలుడు. వాళ్ళ నాన్నతో కలిసి ఒక పెద్ద షోరూంలో కొత్త బట్టలు, బూట్లు కొనుక్కున్నాడు. హ్మ్, అక్కడ్నుంచి కిరాణా కొట్టుకు వెళ్లి వాళ్ళమ్మ వంటగదికి కావలసిన పాత్రలు, చక్కెర, అలాగే టీ పొడి లాంటివి తీసుకున్నారు. ఆ తర్వాత రోడ్డు పక్కన ఒక చిన్న బండి మీద పండుగకు వెలిగించే మట్టి ప్రమిదలు కూడా కొన్నారు. ఆ ఇవన్నీ పండగనగానే ప్రతి ఇంట్లో జరిగేవే గదా. అవును. కాని ఆ చిన్న పిల్లాడికి ఒకటే ఆశ్చర్యం అన్నమాట. చుట్టూ ఇన్ని వేల దుకాణాలున్నాయి కదా, అందులో లక్షలాది వస్తువులు. అసలవన్నీ ఎక్కడ్నించొస్తున్నాయని గదా. ఎగ్జాక్ట్లీ. అసలు ఒకేసారి ఇన్ని లక్షల బూట్లు, ఇన్ని టన్నుల చక్కెర ఎలా పుట్టుకొస్తున్నాయి అని ఆ పిల్లాడి మెదడులో ఒకటే ప్రశ్న. నిజానికి అది చాలా లాజికల్ ప్రశ్నే. రైట్. ఈనాటి మన లోతైన విశ్లేషణ సరిగ్గా ఇక్కడే మొదలవుతుంది. మన చుట్టూ ఉన్న ఈ వస్తువుల వెనుక నిశ్శబ్దంగా నడిచే ఒక భారీ ఆర్థిక యంత్రాంగం ఉంది. ఖచ్చితంగా ఉంది. మన దగ్గర ఉన్న సోర్సెస్ అంటే ఈ పరిశోధనా పత్రాల ఆధారంగా తయారీ రంగాన్ని అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రపంచాన్ని మనం ఈరోజు డీకోడ్ చేయబోతున్నాం. మనం ఆ మార్కెట్ వీధిని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మొత్తం తయారీ రంగం స్వరూపం మనకక్కడే కనిపిస్తుంది. అంటే ఆ వస్తువులను బట్టా? అవును. ప్రాథమిక ముడిసరుకును తీసుకుని దాన్ని ప్రాసెస్ చేసి దానికి అదనపు విలువను జోడించి ఒక తుది ఉత్పత్తిగా మార్చే విధానమే ఈ తయారీ రంగం అంటాం. ఓహో, అంటే వాల్యూ యాడ్ చేయడం. అంతే కదా. ఇప్పుడు హరీష్ కొన్న బూట్లు భారీ యంత్రాలతో తయారైతే వంటగది పాత్రలు చిన్న తరహా పరిశ్రమల్లోంచి వచ్చాయి. ఆ మట్టి ప్రమిదలు చేతి వృత్తుల వారు తమ ఇళ్లలోనే స్వయంగా తయారుచేశారు. అవును, చేత్తో చేసేవి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక ముడి మట్టి ప్రమిదగా మారినప్పుడు దాని విలువ ఎలా పెరుగుతుందో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఏ ముడిసరుకుకైనా అదే విలువను జోడిస్తోంది. సరే, ఈ మొత్తం ప్రాసెస్ను మనందరికీ అర్థమయ్యేలా ఒక రోజువారీ ఉదాహరణతో విడమర్చి చూద్దాం. చెప్పండి. ఇప్పుడు వ్యవసాయం అనేది వంటగదికి కావాల్సిన పచ్చి కూరగాయలు తీసుకురావడం లాంటిదనుకుంటే, రైట్. తయారీ రంగం అనేది ఆ కూరగాయలను కోసి మసాలాలు దట్టించి రుచికరమైన వంటకంగా మార్చి అసలైన కిచెన్ లాంటిది అనొచ్చు కదా. భలే చెప్పారు. ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్. పచ్చి కూరగాయల కంటే వండిన వంటకానికే విలువెక్కువ కదా. అంతే కదా. కానీ ఇక్కడ ఒక పాత వాదన ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది మనకి, పరిశ్రమలొస్తే వ్యవసాయం దెబ్బతింటుంది అని. నిజంగా ఈ కిచెన్ వల్ల ఆ కూరగాయల తోటకి నష్టమా? ఆ వాదనలో అస్సలు వాస్తవమే లేదు. వ్యవసాయం, పరిశ్రమలు ఒకదానికొకటి ఎప్పుడూ పోటీపడవు. అవి ఒకదానికొకటి పూరకాలు. అంటే ఒకదానికొకటి సాయం చేసుకుంటాయా? అవును. అగ్రో ఇండస్ట్రీస్ లేదా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలనే తీసుకుంటే అవి వ్యవసాయాన్ని ఎలా ఆధునీకరిస్తున్నాయో మనకు స్పష్టమవుతుంది. ఉదాహరణకు, ఒక రైతు కేవలం వర్షం మీద ఆధారపడకుండా ఫ్యాక్టరీలో తయారైన ఇరిగేషన్ పంపులు, ప్లాస్టిక్ పైపులు వాడుతున్నాడు. అవును, ఇప్పుడంతా డ్రిప్ ఇరిగేషన్ అవి వాడుతున్నారు కదా. రైట్. ఇంకా మెరుగైన ఎరువులు, ట్రాక్టర్లు వినియోగిస్తున్నాడు. ఈ పారిశ్రామిక ఉత్పత్తుల వల్లే కదా వ్యవసాయ ఉత్పాదకత 10 పెరిగింది. అంటే ఫ్యాక్టరీలు వ్యవసాయానికి అవసరమైన టూల్స్ ఇస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. మరోవైపు దేశంలో వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడిన అదనపు జనాభాను ఫ్యాక్టరీల వైపు మళ్లించి ఉపాధి కల్పించడం ద్వారా పేదరికం నిర్మూలనకు ఈ రంగం ఒక వెన్నెముకలా పనిచేస్తుంది. కాసేపు ఇక్కడ ఆగుదాం. నిరుద్యోగం, పేదరికం నిర్మూలించడానికి ఫ్యాక్టరీలు కట్టాలి. వినడానికి బాగానే ఉంది. అవును. అలాంటప్పుడు నిరుద్యోగం ఎక్కువగా ఉన్న ప్రతి మారుమూల గ్రామంలోనూ ఒక్కో భారీ కార్ల ఫ్యాక్టరీనో స్టీల్ ప్లాంట్నో కట్టేవచ్చు కదా. ఎందుకు అలా చేయరు? మనం ఎప్పుడు చూసినా ఈ ఫ్యాక్టరీలన్నీ కేవలం కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో, పెద్ద నగరాల చుట్టూ మాత్రమే గుమిగూడి ఉంటాయి. ఇదెలా సాధ్యం? గాల్లో దీపం పెట్టి ఫ్యాక్టరీని కట్టలేం కదా. ఒక పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చెయ్యాలనేది ఒక చాలా సంక్లిష్టమైన ఆర్థిక భౌగోళిక నిర్ణయం. అంటే ఏది పడితే అది చూసి కట్టలేరు. కరెక్ట్. దీనికి ప్రధానంగా 5 అంశాలు కావాలి. ముడిసరుకు, కార్మికులు, పెట్టుబడి, నిరంతర విద్యుత్ మరియు మార్కెట్. ఓహో, ఈ 5 ఉండాలి. అవును. ఇవన్నీ ఒకే మారుమూల గ్రామంలో దొరకవు కదా. అందుకే పరిశ్రమలు ఎప్పుడూ
ఉత్పత్తి వ్యయం అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కడ తక్కువగా ఉంటుందో అక్కడే మొలకెత్తుతాయి. మ్మ్. దీనికి తోడుగా సమూహ ఆర్థిక ప్రయోజనాలు లేదా అగ్లోమరేషన్ ఎకానమీస్ అనే ఒక అదృశ్య వలయం ఉంటుంది. అగ్లోమరేషన్ ఎకానమీస్ అంటే ఒక పరిశ్రమను చూసి ఇంకో పరిశ్రమ అక్కడికి రావడం లాంటిదా? దాదాపుగా అంతే. ఇప్పుడు ఆ నగరంలో పరిశ్రమ పెడితే దానికి అవసరమైన బ్యాంకింగ్ సౌకర్యాలు, వస్తువులను రవాణా చేయడానికి ట్రక్కులు, బీమా కంపెనీలు, అవును, అవన్నీ కావాలి గదా. ఇంకా యంత్రాలు పాడైతే వెంటనే దొరికే స్పేర్ పార్ట్స్ దుకాణాలు అన్నీ ఆ నగరంలో ఒక ఎకోసిస్టంలా తయారవుతాయి. ఒక ఫ్యాక్టరీకి అవసరమైన సేవలన్నీ ఆ నగరం అందిస్తుంది కాబట్టి ఆ పరిశ్రమలన్నీ కలిసికట్టుగా ఒకే చోట గుమికూడతాయి. ఓహో, అందుకే ఫ్యాక్టరీలెప్పుడు గుంపుగా ఉంటాయన్నమాట. అవును. మనం చరిత్రను చూసినా స్వాతంత్ర్యానికి ముందు భారీ పరిశ్రమలన్నీ ముంబై, కోల్కతా, చెన్నై లాంటి ఓడరేవు నగరాల చుట్టూ ఎందుకు వెలిశాయో దీనివల్లే అర్థమవుతుంది. రైట్, ఓడరేవులుంటే ఎగుమతులు ఈజీ గదా. ఎగ్జాక్ట్లీ. విదేశాలకు ఎగుమతులు చేయడానికి, అక్కడ్నుంచి యంత్రాలు దిగుమతి చేసుకోవడానికి ఆ ఓడరేవులు ఒక గేట్వేలాగా పనిచేశాయి. దీన్ని బట్టి చూస్తే ఏ ఫ్యాక్టరీ అయినా సరే ఖర్చు తగ్గించుకుని లాభం పెంచుకునే వ్యూహంతోనే పుడుతుందన్నమాట. ఖచ్చితంగా. అయితే దీపావళి మార్కెట్లో ఆ పిల్లాడు హరీష్ చూసిన వస్తువుల తయారీదారులందర్నీ ఒకే గాటన కట్టలేం కదా. ముందే మనం అనుకున్నట్లు ఆ భారీ బూట్ల ఫ్యాక్టరీకి, మట్టి ప్రమిదులు చేసే వ్యక్తికి చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది. మన సోర్సెస్లో వీటిని వర్గీకరించిన విధానం చాలా ఆసక్తికరంగా అనిపించింది నాకు. పెట్టుబడి పరిమితి ₹1,00,00,000 ఉంటే అది చిన్న తరహా పరిశ్రమ అని, అంతకంటే ఎక్కువ ఉంటే భారీ తరహా పరిశ్రమ అని అంటారు. కానీ కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆ ఫ్యాక్టరీల యజమానులు ఎవరు అనేదాన్ని బట్టి కూడా ఇవి విడిపోతాయి కదా. అవును. యాజమాన్యం అనేది చాలా ముఖ్యమిక్కడ. ఇప్పుడు ప్రభుత్వం నడిపే BHEL, సేల్ లాంటి సంస్థలను పబ్లిక్ సెక్టార్ అంటాము. అంటే గవర్నమెంట్. రైట్. అదే టిస్కో లేదా బజాజ్ ఆటో లాంటి వాటిని వ్యక్తులు లేదా కార్పొరేట్ సంస్థలు నడుపుతాయి కాబట్టి అవి ప్రైవేట్ సెక్టార్. ప్రైవేట్ కంపెనీలు. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. ముడిసరుకు పండించే రైతులు, కార్మికులు ఇద్దరూ కలిసి స్వంతంగా నడుపుకునే కోఆపరేటివ్ అంటే సహకార రంగాలు కూడా ఉంటాయి. ఓహో, రైతులు కూడా ఫ్యాక్టరీలు నడుపుతారా? అవును కదా. మహారాష్ట్రలో మనకు ఎక్కువగా కనిపించే చక్కెర ఫ్యాక్టరీలు లేదా కేరళలోని కాయర్ అంటే కొబ్బరి పీచు పరిశ్రమలు ఇవన్నీ ఈ కోఆపరేటివ్ మోడల్లోనే నడుస్తాయి. చాలా ఇంట్రెస్టింగ్. అయితే ఈ వర్గీకరణను కాసేపు పక్కన పెడితే మన దేశ పారిశ్రామిక చిత్రపటంలో అత్యంత ఆసక్తికరమైన కథ పత్తి మరియు వస్త్ర పరిశ్రమదే అనిపిస్తోంది. అవును, టెక్స్టైల్స్. ఎందుకంటే మన సోర్సెస్లో స్పష్టంగా ఒక మాట ఉంది. వ్యవసాయం తర్వాత దేశంలో అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం ఇదే అట. నిజమే. ముడిపత్తి నుంచి మొదలుపెట్టి అత్యుత్తమ విలువ కలిగిన గార్మెంట్స్ అంటే ఆ దుస్తుల వరకు ఆ పూర్తి వాల్యూ చైన్లో ఏ ఇతర దేశం మీద ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించిన ఏకైక పరిశ్రమ ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ. సెల్ఫ్ రిలయంట్ అంటాం దాన్ని. రైట్. కానీ ఇక్కడే ఒక పెద్ద పారాడాక్స్ అంటే ఒక విరుద్ధమైన వాస్తవం దాగి ఉంది. ఆ పారాడాక్స్ ఏమిటంటే నూలు అంటే యాన్ ఎగుమతుల్లో మనం అగ్రగామి. అంటే దారం? అవును. జపాన్ లాంటి చాలా అడ్వాన్స్డ్ సాంకేతిక దేశాలకు సైతం మనం అత్యుత్తమ నాణ్యతగల నూలును ఎగుమతి చేస్తున్నాం. సూపర్ కదా ఇది. వినడానికి బావుంటుంది. కానీ ఆ నూలుతో తయారైన తుది ఉత్పత్తులు అంటే పూర్తిస్థాయి బట్టలను మాత్రం మనం దిగుమతి చేసుకుంటున్నాం. అదే కదా అసలు ప్రశ్న. మన దగ్గర అంత అద్భుతమైన ఆ నూలున్నప్పుడు దాంతో మనమే అత్యుత్తమమైన షర్ట్లు, ప్యాంట్లు కుట్టి ప్రపంచానికెందుకు అమ్మలేకపోతున్నాం? ముడిసరుకు మనదే, దారం మనదే, కాని బట్టలు మాత్రం బయటివాడివా? ఇది వస్త్ర పరిశ్రమ నిర్మాణంలో ఉన్న ఒక చారిత్రక లోపం అని చెప్పాలి. అదెలా? దారాన్ని వడకడం అంటే స్పిన్నింగ్ అనేది మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కేంద్రీకృతమై చాలా ఆధునికంగా భారీ స్థాయి మిల్లుల్లో జరుగుతుంది. పెద్ద ఫ్యాక్టరీలుంటాయి. అవును. అక్కడి నుంచి వచ్చే నూలు గ్లోబల్ స్టాండర్డ్స్లో ఉంటుంది. కానీ ఆ నూలును బట్టగా మార్చే నేత మరియు అల్లడం అంటే వీవింగ్ ప్రక్రియకొచ్చేసరికి మన రంగం ముక్కలైపోయింది. ముక్కలైపోవడం అంటే? అంటే దేశంలో అత్యధికంగా చేనేత ఇంకా చిన్న చిన్న మరమగ్గాలు మాత్రమే ఉన్నాయి. ఈ చిన్న యూనిట్లు మన భారీ స్పిన్నింగ్ మిల్లులు ఉత్పత్తి చేసే ఆ అత్యుత్తమ నూలును ఏకధాటిగా
భారీ స్థాయిలో ప్రాసెస్ చేసే సాంకేతిక సామర్థ్యాన్ని కలిగిలేవు. ఓహో! అంటే పునాది బలంగా వేసి గోడలు కట్టేసరికి చిన్న చిన్న ఇటుకలతో ఎవరికి వారు విడిపోయి కడుతున్నారన్నమాట. సరిగ్గా చెప్పారు. వాల్యూ చైన్లో అసలైన లాభం ఎక్కడొస్తుందో మనం అక్కడే దెబ్బతింటున్నాం. లాభం ఎలా మిస్ అవుతున్నాం? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 1 కిలో నూలును మనం అమ్మితే సుమారు 85 రూపాయలు వస్తుందనుకుందాం. సరే. కానీ అదే కిలో నూలుతో ఒక ప్యాంటు కుట్టి అమ్మితే 800 రూపాయల వరకు వస్తుంది కదా. అంటే ఆ 715 రూపాయల అదనపు విలువ జోడింపు మన చేజారిపోతుంది. ఎగ్జాక్ట్లీ. వాల్యూ ఎడిషన్ మిస్ అవుతున్నాం. అందుకే నాణ్యమైన దారాన్ని బయటికి పంపించి మనం బట్టలను దిగుమతి చేసుకుంటున్నాం. వావ్! ముందు మాట్లాడుకున్న ఆ కిచెన్ అనాలజీ ఇక్కడ పక్కాగా సరిపోతుంది. ఎలా? మన దగ్గర అత్యుత్తమమైన పచ్చి కూరగాయలున్నాయి. కానీ వంట వండే షెఫ్ దగ్గర పెద్ద పెద్ద పాత్రలు లేకపోవడం వల్ల ఆ కూరగాయలను బయటివాళ్లకి అమ్మేస్తున్నామన్నమాట. భలే కనెక్ట్ చేశారు. అంతే కదా మరి. ఇక టెక్స్టైల్స్ తర్వాత భూమికి దగ్గరగా ఉండే మరో 2 వ్యవసాయ ఆధారిత పరిశ్రమల గురించి మాట్లాడుకుందాం. జనపనార మరియు చక్కెర. జూట్ అండ్ షుగర్. వీటి భౌగోళిక ఉనికి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ముందుగా జనపనార చూద్దాం. ఇది కేవలం పశ్చిమ బెంగాల్లోని హూగ్లీ నది తీరానికే ఎందుకు పరిమితమైంది? ఆ నదిలో ఏముందంత స్పెషల్? ఆ నది చుట్టూ ఉన్న వాతావరణం, అలాగే అక్కడ ఎకానమీ జూట్ పరిశ్రమకు ఒక వరం లాంటివి అని చెప్పొచ్చు. అంటే నీరు ఎక్కువగా ఉంటుందనా? అవును. ఒక ముడి జనపనారను కడిగి ప్రాసెస్ చేయడానికి విపరీతమైన నీరు అవసరం. అది హుగ్లీ నది పుష్కలంగా ఇస్తుంది. దానికి తోడు జనపనార బరువైన సరుకు కలా. అవును, బరువుగానే ఉంటుంది. దాన్ని రవాణా చేయడానికి ఆ నది ద్వారా చవకైన జలరవాణం దొరుకుతుంది. పైగా పక్కనే ఉన్న బీహార్, ఒడిషా, యూపీ నుంచి తక్కువ ధరకు పనిచేసే కూలీలు వస్తారు. అంటే అన్ని రకాలుగా అనుకూలం అన్నమాట. అంతేకాదు, అన్నిటికంటే ముఖ్యంగా కలకత్తా ఒక పెద్ద ఓడరేవు కదా. తయారైన గోనె సంచులను, జూట్ ఉత్పత్తులను నేరుగా ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడానికి బ్యాంకింగ్, బీమా సౌకర్యాలు అన్నీ అక్కడే ఉన్నాయి. అన్నీ ఒకే చోట. కానీ మధ్యలో ఈ ప్లాస్టిక్ కవర్లు వచ్చి జనపనార పరిశ్రమను దాదాపు చంపేసినంత పనిచేశాయి కదా. అవును, చాలా నష్టం జరిగింది. అయినా సరే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం మీద అవగాహన పెరుగుతోంది. అందరూ బయోడిగ్రేడబుల్ వస్తువులు కావాలంటున్నారు కదా. రైట్. దీనికి తోడు మన దేశంలో 2005లో తీసుకొచ్చిన జాతీయ జూట్ పాలసీ కూడా రైతుల దిగుబడిని పెంచడం మీద దృష్టి పెట్టడంతో ఈ రంగం మళ్లీ ఊపిరి పీల్చుకుంటోంది. మంచి పరిణామమిది. ఇక రెండోది చక్కెర. ఈ చక్కెర ఫ్యాక్టరీలు నెమ్మదిగా ఉత్తర భారతదేశం అంటే యూపీ, బీహార్ నుంచి మహారాష్ట్ర మరియు దక్షిణ భారతదేశం వైపు వెళుతున్నాయి. దీని వెనుకున్న లాజిక్ ఏంటి? దీని వెనుక ఉన్నది పూర్తిగా సైన్స్. సైన్సా? అవును. చెరుకు అనేది ఒక విచిత్రమైన ముడిసరుకు. అది రాళ్లలాగా, ఇనుములాగా ఎన్నాళ్లైనా అలాగే ఉండే వస్తువు కాదు కదా. ఎండిపోతుంది. కరెక్ట్. చెరుకును కోసిన వెంటనే దాన్ని ఫ్యాక్టరీకి తరలించి క్రషింగ్ చేయాలి. రవాణాలో ఆలస్యం జరిగితే ఆ చెరుకు గడలు ఎండిపోయి అందులోని సూక్రోజ్ శాతం పడిపోతుంది. ఓహో, రసం తగ్గిపోతుందన్నమాట. అవును. దక్షిణ భారతదేశం మరియు మహారాష్ట్రలో పండే చెరుకులో సహజంగానే ఈ సూక్రోజ్ శాతం చాలా ఎక్కువ. అంటే ఒకే టన్ను చెరుకు నుంచి ఉత్తరాది కంటే ఇక్కడ ఎక్కువ చక్కెర వస్తుంది. అద్భుతం. అంటే ముడిసరకు నాణ్యతతో పాటు వాతావరణం కూడా ఒక కారణమే కదా. ఖచ్చితంగా. దక్షిణాదిన వాతావరణం కాస్త చల్లగా ఉండటం వల్ల చెరకు క్రషింగ్ సీజన్ ఎక్కువ కాలం కొనసాగుతుంది. అంటే ఫ్యాక్టరీలు ఎక్కువ నెలలు పనిచేస్తాయా? ఎగ్జాక్ట్లీ. దానికి తోడు మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో రైతులు తమకు తాముగా ఏర్పాటు చేసుకున్న కోఆపరేటివ్ సొసైటీలు చాలా విజయవంతంగా నడుస్తున్నాయి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సొంత యాజమాన్యం. అవును. లాభాలన్నీ రైతులే పంచుకోవడం వల్ల ఈ పరిశ్రమ దక్షిణాది వైపు చాలా వేగంగా అడుగులేస్తోంది. రైట్. ఇప్పటిదాకా మనం భూమిపైన పండే పంటల గురించి మాట్లాడుకున్నాం. వస్త్రాలు నేయడానికి మగ్గాలు కావాలి, చెరుకు క్రష్ చేయడానికి భారీ యంత్రాలు కావాలి. ఆ యంత్రాలు గాల్లోంచి రావు కదా. రావు. వాటిని తయారు చెయ్యాలి. వాటిని తయారు చేయడానికి ఒక దృఢమైన ఫౌండేషన్ కావాలి. అదే మన తదుపరి అంశం. ఖనిజ ఆధారిత పరిశ్రమలు. అందులో రారాజు ఇనుము మరియు ఉక్కు. ఐరన్ అండ్ స్టీల్. అవును. అసలు ఒక దేశం ఎంత ఉక్కునుత్పత్తి చేసి వినియోగిస్తోంది అనేదాన్ని బట్టే ఆ దేశ ఆర్థిక అభివృద్ధిని కొలుస్తారట కదా. నిజమే. ఇది అన్నింటికీ ప్రాథమిక పరిశ్రమ అని చెప్తాము. ఒక చిన్న గుండుసూది తయారీ నుంచి
వ్యవసాయ యంత్రాలు, భారీ వంతెనలు, ఓడలు, రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాల వరకు ఉక్కు లేనిదే ఏదీ ముందుకు కదలదు. మ్మ్. దీన్ని భారీ పరిశ్రమ అంటారు, ఎందుకంటే ముడిసరుకు, తయారైన వస్తువులు రెండూ విపరీతమైన బరువుంటాయి కాబట్టి. బరువే మరి. ఉక్కు తయారీ వెనుక ఒక ఖచ్చితమైన రసాయన ప్రక్రియ ఉంది. ఇనుపు ఖనిజం, కోకింగ్ బొగ్గు మరియు సున్నపురాయి. ఈ మూడింటిని 4:2:1 నిష్పత్తిలో ఒక భారీ కొలిమిలో వేసి కరిగిస్తారు. మ్మ్. ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తోంది నాకు. చెప్పండి. ఇనుమును కరిగించడానికి బొగ్గు కావాలి, సరే. ఈ సున్నపురాయి ఎందుకు మధ్యలో? మంచి ప్రశ్న. ఇనుప ఖనిజాన్ని తవ్వి తీసినప్పుడు అందులో మట్టి, ఇతర పనికిరాని మలినాలు ఉంటాయి కదా. అవును, ఉంటాయి. కొలిమిలో విపరీతమైన వేడి వద్ద ఈ సున్నపురాయి ఆ మలినాలతో కలిసిపోయి మ్మ్. వాటిని స్లాగ్ రూపంలో బయటికి పంపిస్తుంది. ఓహో, మలినాలను కడిగేయడానికనమాట. అవును. అప్పుడే మనకు స్వచ్ఛమైన ఇనుము మిగులుతుంది. దానికి కొద్దిగా ఆ మాంగనీస్ కలపడం వల్ల ఉక్కుకు ఆ దృఢత్వం వస్తుంది. అద్భుతం. ఈ ముడిసరుకులన్నీ బరువుగా ఉంటాయి కాబట్టే మ్మ్. ఎక్కడైతే ఇనుపగనులు, బొగ్గుగనులు దగ్గరగా ఉంటాయో, ముఖ్యంగా ఛోటా నాగ్పూర్ పీఠభూమి ప్రాంతంలో ఈ స్టీల్ ప్లాంట్లు కేంద్రీకృతమై ఉన్నాయి. రైట్. అయితే మన దేశం ప్రపంచంలోనే అత్యధికంగా స్పాంజ్ ఐరన్ ఉత్పత్తి చేస్తోంది కదా. ఉక్కుల ఉత్పత్తిలో అగ్రభాగాన ఉన్నాం. కానీ మన దగ్గర ఉన్న పూర్తి సామర్థ్యాన్ని మనం ఎందుకు వాడుకోలేకపోతున్నాం? దీనికి ప్రధానంగా 4 అడ్డంకులున్నాయి మనకి. మ్మ్. మొదటిది, ఇనుమును కరిగించడానికి అవసరమైన కోకింగ్ బొగ్గు మన దేశంలో తక్కువగా ఉంది. కొరత ఉందన్నమాట. అవును. దాన్ని మనం విదేశాల నుంచి భారీ ధరకు దిగుమతి చేసుకోవాల్సొస్తుంది. మ్మ్. ఇక రెండవది, కార్మికుల ఉత్పాదకత తక్కువగా ఉండటం. మూడవది, పరిశ్రమలకు అవసరమైన నిరంతర విద్యుత్ సరఫరాలో అంతరాయాలు రావడం. నాలుగవది, తయారైన ఉక్కును త్వరగా మార్కెట్కు చేర్చడానికి సరైన రోడ్లు, రైల్వే మౌలిక సదుపాయాలు లేకపోవడం. అంటే ట్రాన్స్పోర్ట్ సమస్యలు. కరెక్ట్. ఈ ఖర్చులన్నింటి వల్ల మన ఉక్కు ధర గ్లోబల్ మార్కెట్లో పోటీ పడలేకపోతోంది. ఓహో, అందుకని ఈ మధ్య భారీ ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ల కన్నా పాత ఇనుమును, అంటే ఈ స్క్రాప్ ఐరన్ను విద్యుత్ కొలిమిల ద్వారా కరిగించే మినీ స్టీల్ ప్లాంట్లు ఎక్కువగా వస్తున్నాయి కదా. అవును. అవి కొంచెం ఈజీ కదా నడపడానికి. స్టీల్ తర్వాత అంతే ముఖ్యమైనది అల్యూమినియం. నిజంగా ఇది చదివినప్పుడు నాకు ఒక మ్యాజిక్ లాగా అనిపించింది. ఎందుకు? బరువుగా, ముదురు ఎరుపు రంగులో ఉండే బాక్సైట్ అనే మట్టిరాయిని కరిగించి అసలు తుప్పుపట్టని, ఎంతో తేలికైన, కరెంటును బాగా పాస్ చేసే అల్యూమినియంను తయారు చేస్తారు అనడం నమ్మశక్యం కాదసల. అవును. ఆ మార్పు ఆశ్చర్యంగానే ఉంటుంది. విమానాల తయారీలో కూడా ఉక్కుకు ప్రత్యామ్నాయంగా దిన్నే వాడుతున్నారు కదా. కరెక్ట్. అయితే అల్యూమినియం స్మెల్టింగ్ లేదా ఆ కరిగించే ప్రక్రియ ఒక రాక్షసమైన విద్యుత్ వినియోగదారు అని చెప్పాలి. కరెంటు ఎక్కువ లాగుతుందా? చాలా ఎక్కువ. 1 టన్ను అల్యూమినియం తయారు చేయడానికి దాదాపు 18,600 కిలోవాట్ల విద్యుత్ అవసరం పడుతుంది. వామ్మో, అంత కరెంటా? అవును. అందుకే అల్యూమినియంను సాలిడ్ ఎలక్ట్రిసిటీ లేదా ఘన రూపంలో ఉన్న కరెంట్ అని కూడా అంటారు. సాలిడ్ ఎలక్ట్రిసిటీ, భలే పదమిది. అందుకే అల్యూమినియం ప్లాంట్లను ఎక్కడ ఏర్పాటు చేయాలనేది కేవలం ముడిసరుకు మీద మాత్రమే కాదు, భారీ స్థాయిలో అతి తక్కువ ధరకు విద్యుత్ సరఫరా జరిగే థర్మల్ లేదా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్కి దగ్గరగా ఏర్పాటు చేస్తారు. లాజికల్ కదా. ఎక్కడ కరెంటుంటే అక్కడ ఫ్యాక్టరీ. అవును. ఇప్పుడు మనం సోర్సెస్లో ఉన్న ఒక అదృశ్యమైన కానీ అత్యంత కీలకమైన అనుసంధానం గురించి మాట్లాడుకోవాలి. అవే రసాయన మరియు సిమెంట్ పరిశ్రమలు. కెమికల్స్ అండ్ సిమెంట్. వ్యవసాయం కావాలన్నా, స్టీల్ ప్రాసెస్ చెయ్యాలన్నా రసాయనాలు లేందే జరగదు కదా. మన మూలాల నుంచి చదువుతున్నప్పుడు నన్ను బాగా ఆశ్చర్యపరిచిన వాస్తవం ఒకటి ఉంది ఇక్కడ. ఏంటది? మనం ఇందాక కిచెన్ ఎనాలజీని వాడాం కదా. ఈ రసాయన పరిశ్రమ ఉత్పత్తి చేసే ప్రాథమిక పదార్థాలను అత్యధికంగా వినియోగించుకునేది మళ్ళీ ఆ రసాయన పరిశ్రమే అట. అవును. అంటే ఆ వంట చేసే షెఫ్ తనకు ఎనర్జీ రావడం కోసం తన వంటను తానే తింటున్నాడనమాట. ఎనాలజీ ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. ఇది ఒక నిరంతర సైకిల్ లాంటిది. ప్రాథమిక రసాయనాలను ప్రాసెస్ చేసి వ్యవసాయానికి, మందులకు లేదా పారిశ్రామిక అవసరాలకు కావలసిన తుది రసాయనాలను తయారుచేస్తారు. ఓహో. దేశ జీడీపీలో దీని వాటా దాదాపు 3% ఉంది. ఇందులో ప్రధానంగా 2 రకాలున్నాయి.
ఆర్గానిక్ మరియు ఇనార్గానిక్. తేడా ఏంటి రెండిటికి? ఆర్గానిక్ రసాయనాలంటే పెట్రోకెమికల్స్. వీటి నుంచే మనకు ప్లాస్టిక్, కృత్రిమ దారాలు, రంగులు, మందులు పుట్టుకొస్తాయి. హ్మ్, అందుకే ఇవి ఎప్పుడూ ఆయిల్ రీఫైనరీల దగ్గర ఉంటాయి. ఇక ఇనార్గానిక్ రసాయనాలు అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ లాంటివి. అబ్బో, పేర్లు వింటేనే భయమేస్తోంది. అవును, కానీ వీటిని ఎరువులు, సబ్బులు, గాజు తయారీలో విరివిగా వాడతారు. ఈ ప్లాంట్లు అయితే దేశమంతటా విస్తరించి ఉన్నాయి. రైట్. ఇక ఏ దేశమైనా భౌతికంగా ఎదగాలంటే వంతెనలు, రోడ్లు, ఆకాశార్మ్యాలు కట్టాలంటే సిమెంట్ తప్పనిసరి. ఖచ్చితంగా. కానీ దీని వెనుకున్న భౌగోళిక వ్యూహం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సిమెంట్ తయారీకి సున్నపురాయి, సిలికా లాంటివి కావాలి. ఇవి చాలా బరువైన ముడి సరుకులు కదా. అవును. అయినా సరే సిమెంట్ ప్లాంట్లను గుజరాత్ తీర ప్రాంతంలో అత్యంత వ్యూహాత్మకంగా ఏర్పాటు చేశారు. ఎందుకో తెలుసా? ఎందుకు? అక్కడ ఉత్పత్తి చేసి స్థానికంగా అమ్ముకోవడం కన్నా సముద్ర మార్గం ద్వారా ఓడల్లో గల్ఫ్ దేశాలకి ఎగుమతి చేయడం వల్ల విపరీతమైన లాభాలొస్తాయట. ఓహో, భలే ప్లాన్ చేశారు కదా. అవును. కేవలం వస్తువును తయారు చేయడమే కాదు, దాన్ని ఎవరికమ్మాలి అనే వ్యూహం కూడా ఫ్యాక్టరీ లొకేషన్ను నిర్ణయిస్తుందనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది నాకు. నిజమే. బొగ్గు, విద్యుత్ మరియు బలమైన రైల్వే రవాణా, ఈ మూడు ఉంటే సిమెంట్ పరిశ్రమ ఎక్కడైనా నిలబడుతుంది. ముఖ్యంగా 89లో ధరల నియంత్రణ ఎత్తివేశాక మన సిమెంట్ పరిశ్రమ నాణ్యతలోనూ, ఉత్పత్తి సామర్థ్యంలోనూ గ్లోబల్ మార్కెట్లో ఒక అద్భుతమైన ప్రగతి సాధించింది. రైట్. సో దీపావళి మార్కెట్లో నిలబడి ఆశ్చర్యపోతున్న హరీష్ అనే ఆ పిల్లాడి దగ్గర్నుంచి మొదలు పెడితే నేత కార్మికుల ఇబ్బందులు, హుగ్లీ నది ఒడ్డునున్న జూట్ మిల్లులు, ఛోటా నాగ్పూర్లోని ఉక్కు కొలుములు, గుజరాత్ సిమెంట్ పోర్ట్ల వరకు మనం ప్రయాణించాం. చాలా పెద్ద ప్రయాణమే ఇది. ఇవన్నీ ఒకనాడుతో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో, మన దైనందిన జీవితాలను ఈ తయారీ రంగాలు నిశ్శబ్దంగా ఎలా శాసిస్తున్నాయో మనం స్పష్టంగా చూశాం. వ్యవసాయం పండించే వనరులకు పారిశ్రామిక విలువను జోడించడం ద్వారానే ఏ ఆర్థిక వ్యవస్థైనా నిలబడుతోందని మనకు అర్థమవుతుంది. అంతేకాదు, ఈ అనుసంధానాలను అర్థం చేసుకోవడం వల్ల రేపు మనం ఏ వస్తువును వాడినా దాని వెనుక ఉన్న వందలాది చేతులు, వేలాది కిలోమీటర్ల ప్రయాణం, లక్షలాది మెగావాట్ల విద్యుత్ గురించి మనకొక అవగాహన వస్తుంది. ఖచ్చితంగా. ప్రతి వస్తువు వెనుక ఒక శ్రమ, ఒక టెక్నాలజీ దాగి ఉన్నాయి. అవును. కానీ ఈనాటి లోతైన విశ్లేషణను ముగించే ముందు మన సోర్సెస్లో ఒక మూలన దాగిన చిన్న ప్రస్తావన మనల్ని ఒక లోతైన ఆలోచనలో పడేస్తుంది. పర్యావరణం గురించే కదా. ఎగ్జాక్ట్లీ. పర్యావరణం, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం మరియు బూడిదను తిరిగి వాడుకోవడం గురించి. ఇది నిజంగా ఒక చిక్కు ప్రశ్నను మిగులుస్తుంది. అవును. మన దేశంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడానికే, కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించడానికే మనం ఈ తయారీ రంగాన్ని యంత్రాల వేగంతో విస్తరించాలి. ఇంకోవైపు ఈ భారీ ఆర్థిక ఇంజిన్ రిలీజ్ చేసే పొగ, కలుషిత నీరు పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయి. మార్కెట్లో హరీష్ చూసిన ఆ చిన్న మట్టి ప్రమిద ఏ పర్యావరణ సమతుల్యతను పాటిస్తుందో ఈ భారీ పరిశ్రమలు దాన్ని సాధించగలవా? అది చాలా కష్టమైన విషయం. అవును కదా. ఖరీదైన గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ కేవలం అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే సాధ్యమా? లేక ఉద్యోగాల ఆకలికి, మనం పీల్చే స్వచ్ఛమైన గాలికి మధ్య మనం ఏదైనా ఒక కొత్త బ్యాలెన్స్ కనుక్కోవాల్సిందా? ఇది మనందరం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. ఈ రెండు ధృవాల మధ్య సమతుల్యత సాధించడమే రాబోయే దశాబ్దంలో మన ముందున్న అతిపెద్ద సవాలు. ఖచ్చితంగా ఆర్థికంగా ఎదగాలి, అదే సమయంలో మనం నివసించడానికి ఒక భూమిని మిగుల్చుకోవాలి. కరెక్ట్. మళ్ళీ మరో లోతైన విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక కొత్త కోణంలో గమనిస్తూ ఉండండి.